దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు అవి ఎలీషా ప్రవక్త నివసించుచున్న దినాలు. ఆ దినాల్లో ఒక రోజున ఏం జరిగిందయ్యా అంటే, ఇశ్రాయేలును పరిపాలిస్తున్న రాజైన యెహోరాము, యోధా ప్రజలను పరిపాలిస్తున్న యెహోషాపాతు మరియు ఎదోము రాజు, ముగ్గురు రాజులు కలిసి మోయాబు రాజు మీదకి యుద్ధానికి వెళుతున్నారు. ఎంతమంది రాజులు వెళుతున్నారు? అందరు నాతో చెప్పాలి. ముగ్గురు రాజులు. ఒకరు ఇశ్రాయేలు రాజైన యెహోరాము, రెండవ వాడు యోధా రాజైన యెహోషాపాతు, మూడవ వాడు ఎదోము రాజు. చెప్పండి. ఆయన పేరు అక్కడ రాయలేదు ఆ అధ్యాయంలో. ఎదోము రాజు అని మాత్రమే రాసి ఉంచాడు. ఈ ముగ్గురు కలిసి మోయాబు రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. ఎందుకు యుద్ధానికి వెళ్తున్నారు అంటే, మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు యుద్ధానికి పోతూ తన సహచరులైనటువంటి యోధా రాజుని, ఎదోము రాజును వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్తున్నారు. ముగ్గురు రాజులు కలిసి యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు వారి సైన్యము 7 దినాలు ప్రయాణం చేసింది. ఎన్ని దినాలండి? అందరూ చెప్పాలి. 7 దినాలు ప్రయాణం చేసేసరికి వారికి తాగటానికి నీళ్లు లేవు. అప్పుడు అనుకుంటున్నారు ఇశ్రాయేలు రాజు అనుకుంటున్నాడు, ఇదిగో మన ముగ్గురిని ఇక్కడికి తోడుకుని వచ్చి మోయాబు రాజు చేతికి మనల్ని అప్పగిస్తాడు అనుకుంటా. దేవుడు మనల్ని మోయాబు రాజు చేతికి అప్పగిస్తాడు అనుకుంటా. అందుకనే ఇక్కడికి మనల్ని తోడుకుని వచ్చాడు అని ఇశ్రాయేలు రాజు అంటుంటే, ఆ ముగ్గురు రాజులో ఆత్మీయుడు ఎవరయ్యా అంటే యెహోషాపాతు. చెప్పండి. ఆ ముగ్గురు రాజుల్లో ఆత్మీయుడు ఎవరయ్యా అంటే యెహోషాపాతు ఏమన్నాడో తెలుసా? ఈ దేశంలో యెహోవా యొద్ద విచారణ చేయటానికి ఒక ప్రవక్త ఉన్నాడా? చూడండి, ఆ మాట చదవండి. 11వ వచనాన్ని చదువుదాం. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగెను. ఆమేన్. ఇక్కడ యెహోషాపాతు రాజు ఏమంటున్నాడో తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చట లేడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యంలో ఒకడంటాడు, ఇదిగో ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఎవరున్నారట?
ఎలీషా ఉన్నాడు. అందరు నా వైపు చూడండి. ఇప్పుడు మీరు చూడమాకుంటే ఇంటికి వెళ్ళిన చదవండి. ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు. ఎవరున్నారు? ఎలీషా ఉన్నాడు. ఎలీషా ప్రవక్త ఇక్కడ ఉన్నాడు అంటే అతని యొద్దకు మనం ఉన్నాడు అండి. అతని దగ్గరికి మనం వెళితే యెహోవా దగ్గర విచారణ చేయొచ్చు. ఇదిగో మోయాబు దేశం మీద మనము జయం పొందుతామా, మన అక్కర్లు తీర్చబడతాయా అని యెహోషాపాతు మిగిలిన ఇద్దరు రాజులతో చెప్తే వారు ముగ్గురు కలిసి షాపాతు కుమారుడైన ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తే ఎలీషా ప్రవక్త ఏమని చెప్తున్నాడో తెలుసా? చూడండి, ఇప్పుడు 16వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడెను. ఆమేన్. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబుల చేతికి, మోయాబీయులను మీ చేతికి అప్పగించు. ఇక్కడ ఎలీషా ప్రవక్త చెప్తున్న మాట ఏంటి అంటే వారు ఎలీషా ప్రవక్త దగ్గర విచారణ చేయడానికి వచ్చారు. ఎలీషా ప్రవక్త చూశాడు. ఇశ్రాయేలు రాజైన యెహోరామును చూసి అసహించుకున్నాడు. ఏం చేశాడండి? అసహించుకున్నాడు. ఎందుకన్నా అసహించుకున్నాడంటే అతడు దేవునికి భయపడిన వాడు కాదు. అతడు దేవుని హృదయానుసారంగా నడిచిన వాడు కాదు. అప్పుడు ఏమన్నాడో తెలుసా? యెహోషాపాతును బట్టి. ఎవరిని బట్టి? యెహోషాపాతును బట్టి దేవుడు లక్ష్యం చేస్తున్నాడు. ఇదిగో నేను దేవుని దగ్గర విచారణ చేస్తాను అని దేవుని దగ్గర విచారణ చేసి దేవుని దగ్గర నుంచి ఒక వాక్కును తీసుకుని వచ్చాడు. ఆమేన్. ఒక వాక్కును తీసుకుని వచ్చాడు. ప్రియులారా, వారు వచ్చినటువంటి సమస్య ఏంటో తెలుసా? వారికి తాగటానికి నీళ్లు లేవు. ఏం లేవు? తాగటానికి నీళ్లు లేవు. మోయాబు రాజు మీద జయం పొందమో తెలియని పరిస్థితి. నీళ్లు లేక సైన్యం అంతా అలసిపోయింది. ఏమైందని? అలసిపోయింది. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఎలీషా ప్రవక్త దగ్గరికి ఈ ముగ్గురు రాజులు వస్తే ఆ ముగ్గురు రాజులతో ఎలీషా ప్రవక్త చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు ఏ లోయ నుండి వచ్చారో ఆ లోయలో గోతులు తవ్వండి. ఆమేన్. ఏం తవ్వమంటాడు? అయ్యా మంచినీళ్ళు ఇవ్వంటే ఈయనేమంటాడు తెలుసా? గోతులు తవ్వండి. ఏమంటాడని? గోతులు తవ్వండి అంటున్నాడు. గోతులు తవ్వండి. మరి గోతులు తవ్వితే ఏం జరుగుతుంది అంటే గాలియే గాని వర్షమే గాని రాదు. ఏం రాదట? గాలి గాని వర్షం గాని రాదు. కానీ గోతులు నీళ్లతో నిండుతాయి. ఆమేన్. గోతులు నీళ్లతో నిండుతాయి. ఎలా జరుగుతుంది? గాలి గాని వర్షం గాని రాకుండా లోయలోని గోతులు ఎలా నిండుతాయి? లోయ ఎలా నిండుతుంది? మనందరూ కూడా ఒక ప్రశ్న వస్తుంది, ఇది ఎలా నిండుతుంది? ఇది ఎలా జరుగుతుంది? అవును ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆమేన్. అల్పమే. యెహోవా దృష్టికి ఇది అల్పమే. ఎలా చెప్పగలరయ్యా అంటే బైబిల్లో మనం పరిశీలన చేస్తే మరియమ్మ గారి దగ్గరికి పరలోకం నుండి ఒక దేవదూత వచ్చింది. పరలోకం నుండి వచ్చిన దేవదూత ఏమని చెప్పిందో తెలుసా? మరియా నీకు శుభము,
నీవు దేవుని దయ పొందుకున్నావు అంటే ఈమె ఏం చేస్తుందో తెలుసా, ఈ శుభవార్త ఏంటో అని ఆమె ఆలోచిస్తూ ఉండగా ఆ దేవదూత మరలా మాట్లాడుతూ, ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు, ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఏమని పేరు? యేసు అని పేరు పెడతావు అని ఆ దేవదూత చెప్తే, ఆ దేవదూతతో మరియమ్మ గారు అంటది, అయ్యా నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలా సాధ్యము అంటే నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు. ఆమేన్. దేని వలన? పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం ధరిస్తావు. నీ శక్తి చేత, నీ బలము చేత కాదు, కానీ పరిశుద్ధాత్మ వలన ఈ కార్యము జరుగుతుంది. ఆమేన్. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, దైవజనుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇశ్రాయేలు రాజా, యోధా రాజా, ఎదోము రాజా, మీరు ఏ లోయలో నుండి వచ్చారో ఆ లోయలోనికి వెళ్ళి మీరేం చేయాలో తెలుసా? గోతులు తవ్వాలి. ఏం తవ్వాలి? చెప్పండి. గోతులు తవ్వాలి. ఏం తవ్వాలి? గోతులు తవ్వమని దైవజనుడు చెప్పాడు. దైవజనుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు నడవగలిగితే ఈ రోజున నీ అవసరత తీర్చబడుతున్న రాత్రి ఈ రాత్రి, ఈ శుభరాత్రి నీ జీవితంలో నీ అవసరతలు తీర్చే రాత్రి. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేసే రాత్రి ఈ రాత్రి. ఆమేన్. ఈ రోజున దైవజనుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అక్కడ గాలియే గాని వర్షమే గాని రాకపోయినను ఈ లోయ నీళ్లతో నిండును. ఆమేన్. ఏమని చెప్తున్నాడండి? వాళ్ళ అవసరతలేంటి? ఇశ్రాయేలు యొక్క సైన్యం, ఇశ్రాయేలు రాజు యొక్క అవసరత ఏంటి అంటే త్రాగటానికి నీరు లేవు. నీళ్లు లేని పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతూ వారి జీవితాల్లో అలసిపోయినటువంటి సమయంలో దైవజనుడి దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? దైవజనుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా మాకు తాగటానికి నీళ్లు లేవు. ఏం లేవంటాడండి? తాగటానికి నీళ్లు లేవంటే ఈయనేమంటాడు తెలుసా? వారి అవసరతను తీర్చడానికి ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు ఏ లోయలో నుంచి వచ్చారో ఆ లోయలోనికి వెళ్ళి గోతులను తీవ్వండి. ఏం తీవ్వమన్నాడు? గోతులను త్రవ్వండి అని చెప్తున్నాడు. ఈ రోజున నీ అవసరత తీర్చడానికి, నీ అక్కర తీర్చడానికి, ఈ రోజున నువ్వెన్నో సమస్యలతో దేవుని సన్నిధానానికి వచ్చి ఉన్నావు. దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో దైవజనుడు చెప్పిన రీతిగా, దేవుని వాక్యం చెప్పిన రీతిగా నువ్వు చేయగలిగితే నీ అక్కరలు తీర్చబడతాయి, నీ అవసరతలు తీర్చబడతాయి. ఈ రోజున చూడండి, వీళ్ళ అవసరత ఏంటి అంటే నీళ్లు లేవు. ఏం లేవండి? నీళ్లు లేవు. నీళ్లు లేని చోట ఏం జరుగుతుందో తెలుసా? ప్రజల మధ్య ఐక్యత పోతుంది. ఏం పోతుంది? ఐక్యత పోతుంది. నీళ్లు లేని ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి కనాను దేశం వస్తూ ఉన్నప్పుడు దైవజనుడి మీద, మరి దేవుని మీద సణిగిన వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? సణిగిన వారుగా ఉన్నారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటది. ప్రియులారా, మనము నీళ్లు లేకపోతే ప్రజల యొక్క జీవితాల్లో అలసిపోయిన ప్రజల యొక్క జీవితంలో ఏం చేస్తారో తెలుసా? నిరుత్సాహంతో సణిగేవారుగా ఉంటారు. ఎలా ఉంటారండి? సణిగేవారుగా ఉంటారు. నీళ్లు లేకపోతే ఏం జరుగుతుంది అంటే, మీకు పోయినసారి చెప్పాను, నీళ్లు లేని చోట దురాత్మలు సంచారం చేస్తాయి. ఏం సంచారం చేస్తాయండి? దురాత్మలు సంచారం చేస్తాయి. ఎక్కడైతే నీళ్లు ఉండవో అక్కడ దురాత్మలు సంచారం చేస్తాయి. దురాత్మలు సంచారం చేసినప్పుడు ఏం జరుగుతుందో
ఏముందయ్యా అంటే వారికి వారే గాయాలు చేసుకుంటారు, వారికి వారే కేకలు వేసుకుంటారు. ఎవ్వరు వారిని సాధుపరచలేనటువంటి పరిస్థితి వారి జీవితాల్లో ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ అవసరత తీర్చబడటానికి, నీ అక్కర తీర్చబడటానికి నువ్వేం చేయాలో తెలుసా? గోతులు తవ్వాలి. ఆమేన్. ఏం తవ్వాలి? గోతులు తవ్వాలి. గోతులు తవ్వగలిగితే దైవజనుడు చెప్తున్నాడు, గాలియే గాని వర్షమే గాని రాదు. ఆమేన్. కానీ లోయ మాత్రం నీళ్లతో నిండు. ఎలా నిండుతుందండి? ఎలా నిండుతుందండి? ఎలా నిండుతుందంటే నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, పరిశుద్ధాత్మ వలన కార్యం జరుగుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ వలన కార్యం జరుగుతుంది. ఈ రాత్రి మీరు గమనించండి. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసే ముందు మనం ముందు బైబిల్లో ముందటి దినాల్లోనికి మనం వెళితే ఎలీషాకు ముందు ఎవరున్నారో తెలుసా? ఏలియా ఉన్నారు. ఎవరున్నారండి? ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఏలియా ప్రవక్త ఇశ్రాయేలు దేశంలో 3.5 సంవత్సరాలు వర్షం కొరక, మంచు పడక, ఆ దేశమంతా కరువుతో, ఆ దేశమంతా నిండిపోయిన పరిస్థితుల్లో ఏం చేశాడో తెలుసా? కర్నీలు పర్వతం మీద తన 2 మోకాళ్ళ మధ్యన తన తలను పెట్టుకుని యెహోవాకి మొరపెట్టిన వాడుగా ఉన్నాడు. 2 కాళ్ళ మధ్యన తలను పెట్టుకుని మొరపెట్టి, దేవా ఒక సూచన అని మొరపెడుతూ ఉన్నప్పుడు, మొరపెడుతూ తన యొక్క పరిచారకుని పిలిచి, నీకు ఆకాశంలో ఏమైనా చూసిరా కనపడుతుందేమో, సముద్రంలో నుంచి మేఘం ఏమన్నా లేస్తుందేమో చూసిరా అని చెప్పినప్పుడు వాడు వెళ్ళి చూసి వచ్చాడు. ఏమీ కనపడలేదు దైవజనుడా అంటే, మరలా వెళ్ళు అన్నాడు. మరలా వెళ్ళాడు. అలాగా 7 సార్లు వెళ్ళమన్నాడు. ఎన్నిసార్లు అండి? 7 సార్లు వెళ్ళమన్నప్పుడు 7వసారి వెళ్ళి వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? దైవజనుడా, అరచేతంత మేఘం. ఎంత మేఘం అండి? అరచేతంత మేఘం ఇప్పుడే సముద్రంలో నుంచి ఆకాశం వైపు ఆకాశంలోకి లేవటం నేను చూశాను. అరచేతంత మేఘం సూచనగా కనపడుతుంది దైవజనుడా అంటే, ఆ దైవజనుడు ఏలియా ఏమన్నాడో తెలుసా? అది చాలు. ఏమన్నాడండి? అది చాలు అని ఆయన ప్రార్థనలో నుంచి లేచి ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఇదిగో దేశంలో మోపైన వర్షం కురవబోతుంది. ఏ వర్షం? దేశంలో మోపైన వర్షం కురవబోతుంది. నువ్వు త్వరగా రాజ్యానికి వెళ్ళు అని ఆత్మచేత ఆయన ప్రేరేపించబడిన వాడే ఆయనకి చెప్పి, ఏలియా కూడా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇశ్రాయేలు దేశం వెళ్ళాడు. ఆ దేశంలో ఏం జరిగిందో తెలుసా? మోపైన వర్షం కురిసింది. ఆమేన్. మోపైన వర్షం కురిసింది. మోపైన వర్షం కురిసింది. ఆ దేశంలో ఆ యొక్క చెరువులు నింపబడ్డాయి. ఆ యొక్క కాలువలు నింపబడ్డాయి. నదులు ప్రవహించినాయి. ఆ దేశంలో పచ్చగా పైర్లు మొలిచినాయి. ఆ దేశమంతా సస్యశ్యామలంగా మారింది. ఆమేన్. ఆ దేశమంతా సస్యశ్యామలంగా మారింది. చూడండి, ఏలియా దినములో అద్భుతం జరగటానికి ఏం కావాల్సి వచ్చింది అంటే, ఒక సూచన కావాల్సి వచ్చింది. ఏం కావాల్సి వచ్చింది? ఒక సూచన. వర్షం రావటానికి, వర్షం కురవటానికి, ఆ దేశమంతా నీళ్లతో నింపబడటానికి, ఆ దేశ ప్రజల యొక్క అక్కర్లు తీర్చబడటానికి ఏలియాకి ఏం కావాల్సి వచ్చింది అంటే ఒక సూచన. ఆయన చూసిన ఏంటో తెలుసా? అరచేతంత మేఘం. ఏ మేఘం అండి? అరచేతంత మేఘం. ఆయన సూచనగా చూసినప్పుడు దేశం మీద మోపైన వర్షం కురుస్తుందని ఏలియా చెప్పాడు. కానీ ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తే ఎలీషా ప్రవక్త అంటున్నాడు, సూచన ఏమీ చెప్పలా. ఏమీ చెప్పలా. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు ఏ లోయ నుంచి వచ్చారో ఆ లోయలోనికి వెళ్ళి మీరు గోతులు తవ్వండి. ఏమంటున్నాడండి? గోతులు తవ్వండి.
చూచిన అయినను గాలి అయినను వర్షమైనను కురవదు కానీ లోయ మాత్రం నీళ్లతో నింపబడుతుంది. ఆమేన్. దేంతో నింపబడుతుంది? నీళ్లతో నింపబడటానికి కారణం ఏంటి? నీళ్లతో నింపబడటానికి కారణం ఏంటంటే అభిషేకం. ఆమేన్. రెండంతల అభిషేకం, రెండంతల అభిషేకం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని సన్నిధానానికి వచ్చిన నీ జీవితంలో అక్కరతో వచ్చావు, అవసరతతో వచ్చావు. ఈ రోజున ఎన్నో అవసరతలతో దేవుని సన్నిధానానికి వచ్చావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ అవసరత తీర్చబడాలి అంటే నీవు ఏ లోయలో ఉన్నావో, ఏ శ్రమ కలిగిన లోయలో ఉన్నావో ఆ లోయలో నువ్వేం చేయగలవో తెలుసా? గోతులు తవ్వాలి. ఆమేన్. ఏం తవ్వాలి? గోతులు తవ్వాలంటే ఎందుకు గోతులు తవ్వాలి? దేవుడు వెంటనే నీళ్ళు ఇవ్వడా అంటే ఇస్తాడు, కానీ నీ విధేయతను దేవుడు పరీక్షిస్తాడు. ఆమేన్. నీ విధేయతను దేవుడు పరీక్షిస్తాడు. ఆనాడు మనము లేఖనాల్లో ధ్యానం చేసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను మనకు కనపడతారు. ఎవరండి? సంసోను ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళి 1000 మంది సర్దారులను పచ్చి దవడ ఎముకతో హతమార్చిన వాడుగా ఉన్నాడు. 1000 మంది సర్దారులను ఫిలిష్తీయులను హతమార్చిన తర్వాత అతడు తప్పికుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా ద్వారా 1000 మంది ఫిలిష్తీయుల సర్దారులను హతమార్చేవే, గొప్ప విజయాన్ని ఇచ్చేవే, నీ ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చేవే, నేనైతే ఇప్పుడు దప్పి చేత చనిపోబోతున్నాను. ఏమంటాడండి? నేను దప్పి చేత చనిపోబోతున్నాను. దేవా, ఈ ఫిలిష్తీయుల చేతిలో, సున్నతి లేని వారి చేతిలో నేను చావాలా, దప్పి చేత నేను చావాలా అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక గోతిని చీల్చి, ఏం చీల్చండి? గోతిని చీల్చి సంసోనుకి నీళ్ళిచ్చిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. లేహీలో ఒక గోతిని చీల్చి నీళ్ళిచ్చి సంసోన్ని బ్రతికించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క 30 లక్షల కాలిబలం కలిగిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాను బయలుదేరి వెళ్తున్నప్పుడు వారు రెఫదీము అనే ప్రాంతంలో దిగినప్పుడు నీళ్లు లేనప్పుడు బండను చీల్చి, దేన్ని చీల్చండి? బండను చీల్చి నీళ్ళిచ్చిన దేవుడు ఇక్కడేమంటాడో తెలుసా? మీరు గోతులు తవ్వండి. ఎంతో అంటాడు? గోతులు తవ్వండి. ఇక్కడ మీరు పరిశీలన చేయండి. ఆయన సూచన కానీ ఏ సూచన కూడా ఆయన చెప్పట్లేదు. ఆయన ఏమంటాడో తెలుసా? గోతులు తీస్తే చాలు. ఏమంటాడండి? గోతులు తీస్తే చాలు. ఆ గోతులు నీళ్లతో నింపబడతాయి. నీళ్లతో నింపబడటానికి కారణం ఏంటో తెలుసా? రెండంతల అభిషేకం. ఏ అభిషేకం అండి? రెండంతల అభిషేకం. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే నువ్వు అభిషేకం పొందిన వాడిగా ఉండాలి. ఆమేన్. ఏం పొందిన వాడిగా ఉండాలి? అభిషేకం పొందిన వాడిగా ఉండాలి. నీవేదో నామకార్థ క్రైస్తవుడిగా ఉండటానికి కుదరదు. ఇవి అంత్య దినాలు, ఈ కడవరి దినాలు. అంత్య దినాల్లో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద ఆయన ఆత్మను కుమ్మరించే శుభదినం ఈ శుభదినం. ఆమేన్ చెప్పండి. ఈ శుభదినాన నీ అక్కర తీర్చడానికి నిన్ను ఆత్మతో నింపుతున్న దినం ఈ దినం. ఆమేన్. ఈ రోజున మనకేం కావాలో తెలుసా? అభిషేకం కావాలి. ఏం కావాలండి? అభిషేకం కావాలి. అభిషేకం ఉంటే అక్కర్లు అవే తీర్చబడతాయి. అభిషేకం ఉంటే మన జీవితాల్లో ఆ కార్యాలు అవే జరుగుతాయి. ఎలాగంటే ఒక మాట మీకు చెప్తాను. అందరూ నా వైపు చూడండి. బైబిల్లో జెరుబ్బాబెలు అనే ఒక అతను ఉన్నాడు. అతనితో దేవుడు అన్నాడు, జెరుబ్బాబెలు నీవు నా మందిరాన్ని కట్టాలి అన్నాడు. ఏమన్నాడండి? నా మందిరాన్ని కట్టాలి అన్నాడు. జెరుబ్బాబెలు దగ్గర ఏమీ ఒక్క పైసా కూడా లేవు. ఏమీ లేవు. ఆయన దగ్గర ఏముందయ్యా అంటే ఒక నూలు గుండు ఉంది.
ఏముందండి? నూలుగుండు ఉన్నది. అయ్యా, ఈ నూలుగుండు తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను ఎలా నీ మందిరాన్ని కట్టగలను? ఆ మహిమ కలిగిన మందిరాన్ని నేను ఎలా కట్టగలను అంటే, నీ శక్తి చేత, నీ బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా జరుగుతుంది. ఆమేన్. దేని ద్వారా జరుగుతుంది? దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది. ఇదిగో ఈ రోజున నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, నీ జీవితంలో ఉన్న అక్కరలు, నీ జీవితంలో ఉన్నటువంటి అవసరతలు తీరాలి అంటే నీ శక్తిని బట్టి కానీ, నీ బలాన్ని బట్టి కానీ అవి జరగవు. దేని ద్వారా జరుగుతాయి అంటే ఆత్మ ద్వారా జరుగుతాయి. ఆత్మ ద్వారా జరుగుతాయి. అందుకే దేవుని పిల్లలమైన మనం ఆత్మను పొందాలి. ఏం పొందాలి? ఆత్మను పొందాలి. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతూ ఉండగా, సంవత్సరములు జరుగుతుండగా కార్యములను నూతన పరిచే దేవుడు. ఏ దేవుడు అండి? కార్యములను నూతన పరిచే దేవుడు. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీవేమవ్వాలో తెలుసా? నీ జీవితంలో నూతన కార్యాలు జరగాలి. అవి ఎలా జరుగుతాయి అంటే ఆత్మ ద్వారా జరుగుతాయి. ఆత్మ ద్వారా జరుగుతాయి. బైబిల్లో మీరు చూడండి, తరం వెంబడి తరం, తరం వెంబడి తరం, తరం వెంబడి తరం జరుగుతున్నప్పుడు అభిషేకం రెట్టింపయింది. ఏమైందండి? అభిషేకం రెట్టింపయింది. ఎలా చెప్పగలరు అయ్యా అంటే, బైబిల్లో మీరు పరిశీలన చేస్తే యోసేపు మనకు కనపడతాడు. ఎవరండి? అందరు చెప్పండి. యోసేపు దినాల్లో ఉన్న అభిషేకం ఏంటి అంటే, యోసేపుకు ఉన్న అభిషేకం ఏంటి అంటే, కళను చెప్తే కళభావాన్ని చెప్తాడు. ఏం చెప్తాడు? కళని చెప్తే, నీకు వచ్చిన కళ ఏంటో చెప్తే దాని భావం ఏంటో, దేవుడు ఏం చేయబోతున్నాడో ఆయన చెప్పగలడు. ఆ అభిషేకం యోసేపుకు ఉంది. ఎవరికి? యోసేపుకు ఉంది. యోసేపు కళ భావాన్ని చెప్పేటువంటి అభిషేకం కలిగిన వాడు. కానీ బైబిల్లో తరాలు జరుగుతూ ఉండగా, తరం వెంబడి తరం వస్తూ ఉండగా, దానియేలు తరంలోనికి వచ్చేసరికి దానియేలు అభిషేకం ఏంటో తెలుసా? దానియేలు అభిషేకం ఏంటో తెలుసా? కళను, కళ భావాన్ని కూడా చెప్పి అభిషేకం పొందిన వాడుగా ఉన్నాడు. అని చెప్పండి. కళను, కళ భావాన్ని కూడా చెప్పేటువంటి అభిషేకం కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీవు నీ ప్రారంభ దినాల్లో ఏ అభిషేకంతోనైతే ఉన్నావో ఆ అభిషేకంతో నీవు నీ జీవిత దినాలు ముగిగా ఉంటావు. నీ జీవిత దినాలు ఎలా ఉండాలో తెలుసా? రెట్టింపు అభిషేకాన్ని పొందాలి. ఆమె చెప్పండి. ఏ అభిషేకం పొందాలి? రెట్టింపు అభిషేకాన్ని పొందాలి. మునుపటి దినాల్లో ఉన్న అభిషేకం కాదు, ఈ రానున్న దినాల్లో రెట్టింపు అభిషేకం నువ్వు పొందుకోగలిగితే నీ జీవితంలో నూతన కార్యాలు జరగడం ప్రారంభమవుతుంది. అద్భుతాలు జరగడం ప్రారంభమవుతుంది. సూచక క్రియలు జరగడం ప్రారంభమవుతుంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఈ రాత్రి ఎందుకో ప్రత్యేకించి దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఆమేన్. అందరికీ లేని ధన్యత దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ రాత్రి నీవు అభిషేకించబడే రాత్రి, ఈ రాత్రి దేవుని ప్రత్యక్షతను చూసే రాత్రి. ఈ రాత్రి నిన్న మొన్నటిలాగా నువ్వు ఉండకూడదు. నువ్వేం చేయాలో తెలుసా? అభిషేకంతో నింపబడి వెళ్ళాలి. అభిషేకంతో నింపబడి వెళ్ళాలి. ఎలాంటి అభిషేకం అయ్యా అంటే, నీ జీవితంలో దినాలు జరుగుతున్నప్పుడు, నీ సంవత్సరాలు జరుగుతున్నప్పుడు నీలో ఉన్న అభిషేకం ఏమవ్వాలో తెలుసా? రెట్టింపు అభిషేకం. ఏ అభిషేకం అండి? రెట్టింపు అభిషేకం. అవును, ఈ రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మీరు గమనించండి. ఏలియా యొక్క దినాల్లో సూచన అడిగాడు. ఏమడిగాడు? సూచన అడిగాడు. కానీ ఎలీషా దినాల్లో సూచన ఏమీ లేదు. ఆయన చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? వర్షమైనను గాలైనను రాదు, కానీ గోతులు నీళ్లతో నింపబడతాయి. ఆమె దేంతో నింపబడతాయి? ఆయన చూసి నేను చెప్పట్లా, నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఆమె కాబట్టి మన జీవితంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మన జీవితాల్లో
అభిషేకాన్ని పొందేవారుగా ఉండాలి. ఏం పొందాలి? అభిషేకాన్ని పొందాలి. అభిషేకమే మన అక్కర్లను తీరుస్తుంది. అభిషేకమే మన దప్పికను తీరుస్తుంది. అభిషేకమే మన జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించేదిగా ఉంటుంది. ఊహకందని కార్యాలు మీ జీవితంలో జరిగించేది ఏంటో తెలుసా? అభిషేకం. చెప్పండి, అభిషేకం. ఆ అభిషేకం కొరకు మనం ఏం చేయాలో తెలుసా? అవసరమైతే ఉపవాసం ఉండి, అవసరమైతే మన జీవితంలో నిద్రాహారాలు మాని దేవుని సన్నిధిలో గడిపేవారుగా ఉండాలి. ఆమె ఈరోజు మీరు చూడండి, తరం వెంబడి తరం జరుగుతున్నప్పుడు అభిషేకం ఏమైందో తెలుసా? రెట్టింపైంది. ఏమైందండి? రెట్టింపైంది. మన జీవితాల్లో కూడా అభిషేకం ఏమవ్వాలో తెలుసా? రెట్టింపు అవ్వాలి. బైబిల్లో మీరు పరిశీలన చేస్తే ఒక మాట మీకు చెప్తాను. ప్రథమ అపుస్తలుడు ఎవరో? బైబిల్లో ప్రథమ అపుస్తలుడు ఎవరో చెప్పండి. ప్రథమ అపుస్తలుడు ఎవరో? పేతురు గారు. ఎవరో? పేతురు గారు. మరి కడపటి అపుస్తలుడు ఎవరో? పౌలు గారు. వీళ్ళిద్దరి మధ్యన అభిషేకం ఎలా ఉందో చూడండి. పేతురు భక్తుడు సెరసాల్లో బంధించబడి, సెరసాల్లో 16 మంది సైన్యం మధ్యన ఆయన బంధించబడి ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంటే చెప్పండి, సంఘమంతా ప్రార్థన చేస్తుంటే పరలోకం నుండి ఒక దేవదూత దిగి వచ్చింది. ఎక్కడ దిగి వచ్చింది? పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి పేతురు గారిని విడిపించింది. పేతురు గారిని విడిపించింది. చూడండి, పేతురు గారిని విడిపించింది. కానీ అపోస్తలుడైన పౌలు శీల బంధించబడినప్పుడు, సరసాల్లో ఉంచబడినప్పుడు సంఘం ప్రార్థన చేయట్లా. ఏం ప్రార్థన చేయట్లా? సంఘం ప్రార్థన చేయట్లా. పౌలు శీలలు ప్రార్థన చేస్తూ ఉంటే పాటలతోనూ ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఏమైందో తెలుసా? సరసాల పునాది బద్దలైంది. ఆమేన్. సరసాల పునాది బద్దలైంది. అంతే కదండి, పౌలు శీల యొక్క బంధకాలు తెగినాయి. వారి బంధకాలు తెగటమే కాదు, చుట్టూ ఉన్న ఆ యొక్క సరసంలో ఉన్న ఖైదీల బంధకాలన్నీ కూడా తెగిపోయినాయి. ఆమేన్. అభిషేకం చూడండి, అభిషేకం చూడండి. పేతురు యొక్క బంధకాలు మాత్రమే తెగినాయి. కానీ పౌలు యొక్క అభిషేకం ఏంటో తెలుసా? పౌలు శీల అభిషేకం ఏంటో తెలుసా? వారి బంధకాలు తెగిపోవటమే కాదు, ఆ సరసాల్లో ఎంతమంది ఖైదీలు అయితే ఉన్నారో, ఎంతమంది అయితే బంధించబడి ఉన్నారో వారి బంధకాలన్నీ ఊడినాయి. ఆమేన్. అలాంటి అభిషేకాన్ని మనం పొందాలి. ఆమేన్. ఏం పొందాలి? అలాంటి అభిషేకాన్ని మనం పొందాలి. మన సమస్యలు తీరటమే కదా, మనతో ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి జీవితాలు కలిగి ఉన్న వారి సమస్యలు కూడా తీరాలి. ఆమె చెప్పండి, ఈ కడవరి దినాల్లో అందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి మిమ్మల్ని అభిషేకించును గాక, మీ అవసరతలు తీర్చును గాక. మీ అవసరతలే కాదు, మీ చుట్టుప్రక్కల ఉన్న వారి అవసరతలు కూడా నా ప్రభు తీర్చును గాక. అతి అభిషేకంతో ఈ రాత్రి మిమ్మల్ని నింపును గాక. ప్రియులారా, ఈ అభిషేకం కావాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఇక్కడ ఏలియా ఏమని చెప్పాడో తెలుసా? క్షమించండి, ఎలీషా ఏమని చెప్పాడో తెలుసా? మీరు గోతులను త్రవ్వించండి. ఏమని చెప్పాడు? గోతులను తవ్వమన్నాడు. ఏం తవ్వమన్నాడు? గోతులను తవ్వమన్నాడు. ప్రియులారా, దేవుని మాటకు, దైవజనుడి మాటకు నువ్వు విధేయత చూపినప్పుడు అభిషేకాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని మాటకు, దైవజనుడి మాటకు నువ్వు విధేయత చూపాలి. చాలా మంది జీవితాల్లో దైవజనుడి మాటకు విధేయత చూపరు. ఏం చూపరు? విధేయత చూపరు. విధేయతే అద్భుతాన్ని చేసేదిగా ఉన్నది. విధేయత అనే నేలలో ప్రతి విధమైన కృపావరములు మొలకెత్తుతాయి.
విధేయత అనే నేలలో ప్రతి విధమైన కృపావరాలు మొలకెత్తుతాయి. అవి మొలకెత్తటమే కాదు, వేరు పారతాయి. వేరు పారటమే కాదు, మహావృక్షంగా పెరుగుతాయి. ఎక్కడో తెలుసా? విధేయత ఉన్నవారిలో. ఎవరిలో? విధేయత ఉన్నవారిలో. విధేయత లేని చోటన అద్భుతాలు జరగవు. వారి కుటుంబ పరిస్థితులు మారవు, వారి అక్కర్లు తీరవు. ఇక్కడ బైబిల్లో ఎలీషా ప్రవక్త ఏమో చెప్తున్నాడు తెలుసా? గోతులు తవ్వమంటాడు. ఏమో తవ్వమంటాడు చెప్పండి? గోతులను తవ్వమన్నాడు. గోతులు తవ్వమన్నప్పుడు మరి మాట్లాడకుండా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గోతులు తవ్విన వారుగా ఉన్నారు. ఎందుకు కదండి? మనమైతే ఏమంటే చెప్తాం తెలుసా? అయ్యా, గోతులు తవ్వటానికి చాలా టైం పడుతుంది, నీళ్లు రావడానికి చాలా టైం పడుతుంది, దప్పికి తీరటానికి చాలా టైం పడుతుంది, ఈలోగా మేము చచ్చిపోతామేమో అంటాం. దైవజనుడు, అమ్మా నీ కొండలో ఉన్న విషయం విరగాలి అంటే పిండి వేయాలి. ఏం వేయాలి? పిండి వేయాలి. దైవజనుడు పిండి వేయమంటే పిండి వేయాలి. గోతులు తవ్వమంటే గోతులు ఎత్తవ్వాలి. దైవజనుడు ఇదిగో ఈ కొమ్మ వేసి నీళ్లలో వేయమంటే నీళ్లలోనే వేయాలి. ఇదిగో ఆ ప్రాణాల నిండా నీళ్లు నింపండి అంటే నీళ్ళే నింపాలి. ఏం నింపాలి? నీళ్ళే నింపాలి. ఇది ఎందుకయ్యా? అట్లా కాదయ్యా అంటే అక్కడ అద్భుతం జరగదు. అద్భుతం జరగదు. ఎక్కడ జరుగుతుంది అంటే విధేయత కలిగిన మనసు ఎవరి జీవితంలోనైతే ఉంటుందో, ఏ కుటుంబంలోనైతే ఉంటుందో, ఏ సంఘంలోనైతే విధేయత కలిగిన మనసు కలిగిన వారు ఉంటారో అక్కడ పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తాడు. విధేయత లేని కుటుంబాలు మీరు చూడండి. నేను కొన్ని కుటుంబాలకి కొన్ని మాటలు చెప్తా. ఇది వద్దమ్మా, ఇది చేయండమ్మా, ఇది వద్దు బ్రదర్ అని చెప్తూ ఉంటారు. విన్నవాళ్ళు అద్భుతాన్ని చూస్తారు, వినని వారి జీవితాల్లో అద్భుతాలు ఉండవు. ఎక్కడ వేసేవా గొంగడి అంటే చెప్పండి? ఎక్కడ వేసేవా గొంగడి అంటే అక్కడే ఉంటావు, ఆ పరిస్థితిలోనే ఉంటావు. నీ పరిస్థితులే మారవు. దైవజనుడి మాట దేవుని మాటగా తీసుకోవాలి. ఆమె నా జీవితంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు 2 నెలలు నేను మన సహవాస కూడికలకి సహవాసంలో జరిగి ఏ ఆరాధన కూడా నేను పాల్పొంపులు పొందరా. 2 నెలల్లో నా జీవితంలో ఏముందో తెలుసా? అంధకారం అలుముకుంది, చీకటి అలుముకుంది. అంధకారంలో ఉన్నవాడిలాగా ఉన్నాను. దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వాడిలాగా ఉన్నాను. దేవుని సన్నిధి నుంచి త్రోసివేయబడ్డానేమో అనే భయం నా హృదయంలో కలిగింది. అలాంటి పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్న నా పరిస్థితుల్లో నా ఆత్మీయ తండ్రి సాల్మనే గారు ఫోన్ చేసి విడుదల మహోత్సవాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? ప్రతి సంవత్సరం జరుగుతున్న రీతిగానే పోయిన సంవత్సరం కూడా విడుదల మహోత్సవాలు జరుగుతున్నప్పుడు వాటికి ముందు రోజు నాకు ఫోన్ చేసి ఆత్మీయ తండ్రి గారు ఒక మాట చెప్పారు. ఎంతకాలం నువ్వు సహవాసానికి దూరంగా ఉంటావు కానీ దేవుడు నిన్ను స్వస్థపరిచాడ. రేపు నీవు నీ కుటుంబం కలిసి విడుదల మహోత్సవాల్లో పాల్గొనండి అన్నారు. ఆమేన్. ఆ మాట దేవుని మాటగా తీసుకున్నాను. ఆ మందిరానికి వెళ్ళాను, ఆరాధనలో పాల్గొన్నాను. అలా అప్పుడు నా పరిస్థితి ఏంటో తెలుసా? ఈ బాక్సులు సౌండ్ ఇంపడుతుంటే తలకాయ నొప్పి వచ్చేసేది, ఏడ్చేసేవాడిని. కనీసం టీవీ సౌండ్ కూడా నేను వినేవాడిని కాదు. అలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు నా ఆత్మీయ తండ్రి గారు ఫోన్ చేసి డాడీ దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, నువ్వు రా పరిచర్యలో నువ్వు పాల్పొంపులు పొందు, నీవు నీ కుటుంబం కలిసి ఆరాధనలో పాల్పొంపులు పొందండి అంటే నేను దేవుని మందిరానికి వెళ్ళాను. ఆ విడుదల మహోత్సవాల్లో కూర్చున్నా. ఆ విడుదల మహోత్సవాల్లో 2 రోజులు కూడా బయట కూర్చున్నా. ఎక్కడ కూర్చున్నా చెప్పండి? బయట గ్రౌండ్లో కూర్చున్నా. ఆరాధన జరుగుతూ ఉంటే గ్రౌండ్ బయట కూర్చుని వింటున్నా. అక్కడ కూడా తలనొప్పి వచ్చేస్తుంది. 3వ రోజు ఉదయం దైవజనుడు పిలిచింది ఎందుకో తెలుసా? నిన్ను రమ్మన్నది ఎందుకో తెలుసా?
నీ పని నువ్వు చేస్తావని, ఆరాధన నువ్వు నడిపిస్తావని, నువ్వేదో వెనకమాల కూర్చొని అక్కడి నుంచి అటు వెళ్ళిపోతావని దేవుడు నిన్ను పిలవలేదు. నువ్వు వెళ్ళి ఆరాధన నడిపించు అన్నారు. 3వ రోజు ఉదయాన్నే చుట్టూ బాక్సులు ఉంటాయి. దేవుని మాటగా తీసుకున్న ఆ మాట తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద నిలబడి ఆరాధన చేస్తున్న నా బలహీనత ఏమైందో నాకు తెలియదు. ఆమె చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. దైవజనుడి మాట దేవుని మాటగా తీసుకున్నాను ప్రియులారా. దేవుని మాటగా తీసుకున్న ఆ దేవుని మాట నన్ను ఏం చేస్తుందో తెలుసా? బాగు చేసింది. ఈ రోజున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా ఆరాధనలో పాల్గొకుండా నేను లేను. ఆమేన్. ఆరాధనలో పాల్గొకుండా నేను లేను. దైవికమైన స్వస్థత దేవుడు నాకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడో తెలుసా? దైవజనుడి మాట దేవుని మాటగా తీసుకున్నా. ఎలా తీసుకున్నా? మీరు తీసుకున్నారా? మీ జీవితాల్లో అద్భుతాలు ఎందుకు జరగట్లేదు? ఆశ్చర్యకార్యాలు ఎందుకు జరగట్లా? మీ అవసరతలు ఎందుకు తీర్చబడట్లేదు అంటే మీరు విధేయత చూపే మనసు మీకు లేదు. ఏం మనసు లేదండి? ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ అద్భుతం. పిండేయమన్నప్పుడు పిండైతే విషం విరిగిపోయి మంచిగా మారింది. ఎలా మారింది? అందరూ శిష్యులు ఏమని చెప్పారు తెలుసా? అయ్యా దైవజనుడా, ఈ కొండలో విషం ఉంది. ఏమన్నారు? విషం ఉందయ్యా అని. దైవజనుడు అంటూ పిండేయండి. ఏమన్నాడు? పిండేయండి. పిండేసి తిప్పి తిన్నారు. మళ్ళీ విషం ఏమైపోయింది? మధురంగా మారిపోయింది. ఎలా మారిపోయింది? మధురంగా మారిపోయింది. కొమ్మేయండి అన్నాడు. నీళ్ళలో కొమ్మేశాడు. కొమ్మేస్తే ఏమైందో తెలుసా? మారా మధురంగా మారింది. ఆమె చెప్పండి. మారా మధురంగా మారింది. ఈ రోజున నీళ్ళలో ఉప్పు వేయమన్నాడు. ఏమేమన్నాడు? ఉప్పు వేయమన్నాడు. ఆ ఓట్లు ఏమైందో తెలుసా? బాగుపడి. ఏం పని? బాగుపడి. ఈ రోజున నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయాలి అంటే విధేయత కలిగిన మనసు నీకు ఉండాలి. ఏ మనసు? విధేయత కలిగిన మనసు. దైవజనుడికి విధేయత చూపే మనసు, దేవుని వాక్యానికి విధేయత చూపే మనసు, దేవుని మాటకు విధేయత చూపే మనసు నీకుంటే ఈ రాత్రే దేవుడు అద్భుతం చేయునుగాక. ఈ రాత్రే దేవుడు అద్భుతం చేయునుగాక. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ ప్రతివిధమైన కృపావరములతో నింపబడిన వారిగా ఉంటారు. వారు వేరు పారిన వారిగా ఉంటారు. మహావృక్షంగా అభివృద్ధి చెందిన వారిగా ఉంటారు. విధేయత లేకపోతే దేవుడు అద్భుతం చేయడండి. విధేయత చూపాడు. ఇశ్రాయేలు రాజు, యోధా రాజు, ఏదోము రాజు దైవజనుడైన ఎలీషా చెప్పిన రీతిగా వారు ఏ లోయ నుండి వచ్చారో ఆ లోయలోనికి వెళ్ళి గోతులు తవ్వారు. ఏం తవ్వారండి? చెప్పండి. గోతులు తవ్వితే కల్లారి ఉదయాన్ని కల్లా ఏం జరిగింది మరి? మరలా చదువుదామా 16వ వచనం నుంచి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండిను. ఆమేన్. దేంతో నిండినట? నీళ్లతో నిండి. రుజువు ఏంటో తెలుసా? చూడండి 20వ వచనం. ఉదయ నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము దేంతో నిండిందట? దేంతో నిండింది? అటు గోతులు తవ్వారు. గోతులు నిండి గోతులు నిండిన తర్వాత లోయ నిండింది. ఏం నిండింది? లోయ నిండిన తర్వాత దేశం అంతా ఎలాగా? దేశం అంతా నీళ్లతో నింపబడింది. ఆమేన్. ఈ రాత్రి నీవు కూడా విధేయత చూపగలిగితే మొదట నీవు ఆత్మతో నింపబడతావు.
రెండు, నీ సంఘము ఆత్మతో నింపబడుతుంది. మూడు, నీవు నింపబడి నీ సంఘము ఆత్మతో నింపబడితే నీ గ్రామము నీ దేశము కూడా ఆత్మతో నింపబడుతుంది. ఆత్మతో నింపబడుతుంది. విధేయత చూపే మనసు నీకుంటే ఈ రాత్రి ప్రభు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆ కార్యం ఏంటో తెలుసా? ముందు నిన్ను ఆత్మతో నింపుతాడు. నిన్ను నింపటమే కాదు, నీ సంఘాన్ని ఆత్మతో నింపుతాడు. నీ సంఘం నింపటమే కాదు, నీ దేశాన్ని ఆత్మతో నింపుతాడు. అప్పుడు ఆత్మతో నింపబడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఆత్మతో నింపితే ఈ ఆత్మ, ఈ నీళ్ళే నీకు, నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి విజయాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి. ఆ నీళ్ళేంటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం. చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ అభిషేకం ఏం చేస్తుందో తెలుసా? నీకు విజయాన్ని ఇచ్చేదిగా ఉండాలి. ఏమవుతుంది చూడండి, దేశం నీళ్లతో నింపబడినప్పుడు, లోయ నీళ్లతో నింపబడినప్పుడు, ఆ గోతులు నీళ్లతో నింపబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 21వ వచనాన్ని చూడండి. తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబులు విని అల్పులేమి గనులేమి ఆయుధములు ధరించుకున్న గల వారందరినీ సమకూర్చుకుని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనబడేది. ఎలా కనపడింది? రక్తం వలె కనపడింది. కనుక వారు అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీలారా, దోపుడు సొమ్ము పట్టుకున్నాము రండని చెప్పుకునేది. వారు ఇశ్రాయేలు వారి తండ్రి దగ్గరకు రాగా ఇశ్రాయేలు లేచి వారిని హతము చేయుచుండేది. గనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయి ఇశ్రాయేలు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేశారు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే విధేయత చూపారో ఇశ్రాయేలు రాజైన యెహోరాము, యోధా రాజైన యెహోషాపాతు, యోదము రాజులు ఆ దైవజనుడు మాటకు విధేయత చూపి లోయలోనికి వెళ్ళి గోతులను తవ్వితే తెల్లారిపాటికి గోతులు నిండి ఏమిండి గోతులు నిండి ఆ గోతుల వల్ల లోయ నిండింది. లోయతో పాటుగా దేశం నీళ్లతో నిండింది. దేశం నీళ్లతో నిండింది. విచిత్రం ఏంటో తెలుసా? ఆ నీళ్ళే వారికి విజయాన్ని తెచ్చింది. ఆమె చెప్పండి, మోయాబు రాజులు ఏమనుకున్నారో తెలుసా? ఉదయాన్నే లేచి సరిహద్దుల్లో నిలబడి ఉన్నారు సైన్యం అంతా. ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ దేశం నిండా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే సూర్యుడు దాని మీద ప్రకాశిస్తున్నాడట. ఆ సూర్యుని యొక్క నీడకు, ఆ ప్రకాశానికి ఆ నీళ్ళన్ని మోయాబీయులకి, శత్రువులకి ఎలా కనపడినాయో తెలుసా? రక్తంగా కనపడి. ఎలా కనపడి? అరే విచిత్రం ఏంటంటే, మన మీదకి వచ్చిన రాజులు వారికి వారి పొడుచుకుని వారికి హతం చేసుకుని రాజులందరూ చనిపోయారు. మోయాబీయులారా లేండి, మనం దోపుడు సొమ్ము పంచుకుందాం, దోపుడు సొమ్ము దోచుకుందాం రండి అని ఉత్సాహంగా సంతోషంగా వారు వెనక ముందు చూడకుండా వెళ్ళి ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఇశ్రాయేలు దగ్గరికి వెళ్తే ఇశ్రాయేలు సైన్యం అప్పుడు లేచి మోయాబీయులందరూ కూడా హతమార్చింది. ఏం చేశారండి? మోయాబీయులను హతమార్చిన వారిగా ఉన్నారు. ఇప్పుడు రాజులు ఏం పొందారో తెలుసా? జయం పొందిన వారిగా ఉన్నారు. ఆమె చెప్పండి. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? వారి విధేయత. ఏంటండి? వారి విధేయతే నీళ్ళనిచ్చింది. వారి విధేయతే నీళ్ళనిచ్చింది. ఆ నీళ్ళు ఏంటంటే అభిషేకం. ఏంటండి? అభిషేకం. ఆ అభిషేకం నీకేమిస్తుందో తెలుసా? జయాన్ని ఇస్తుంది. నీ శత్రువు పైన జయాన్ని నీకు అనుగ్రహించేది ఏంటో తెలుసా? అభిషేకం. ఈ రోజున దేవుని ఆత్మతోనూ నింపబడాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? పౌలు అపోస్తలుడు అన్నాడు,
నేను రక్షణ పొందాను, బాప్తిసం తీసుకున్నాను, సువార్త చేస్తున్నాను, అనేకమైన సంఘాలు కట్టాను, కానీ నా జీవితంలో చేయకూడదు అనుకున్న పని నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నాడంట? మేలు చేయాలనుకుంటాడు, కానీ కీడి చేస్తున్నాడట. దానికి కారణం ఏంటంటే నాలో, నా శరీరంలో ఒక పాప నియమం ఉంది. ఏ నియమం? పాప నియమం ఉంది. ఈ పాప నియమం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని దేవునికి మొరపెట్టి దేవుని ఆత్మను పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఆఖరిగా ఏ శిక్ష విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమాల నుండి నన్ను విడిపించాను. ఆమేన్. ఏం చేసిందట? పాప మరణ నియమాల నుండి యేసు, ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ. ఏ ఆత్మ? జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమాల నుండి నన్ను విడిపించు. ఈ రోజున నీ శత్రువుల నుంచి, నీ అవసరతల నుండి, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల నుంచి నేను విమోచించేది ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. చెప్పండి, దేవుని ఆత్మ. చూడండి, మీరు సంసోను బంధించబడినప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి బలంగా దిగి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా? ఆయన బంధకాలు తెగిపోయింది. ఏమైపోయిందండి? బంధకాలు తెగిపోయి. ఈ రోజున నీ బంధకాల నుండి నువ్వు విడుదల పొందాలంటే, నీ శత్రువులపై నువ్వు విజయం పొందాలి అంటే, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలంటే, ఈ రాత్రి నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? గోతులను తవ్వాలి. ఏం తవ్వాలి? నేను ముగిలా గోతులను తవ్వాలి. గోతులు తవ్వాలి. మనమేం చేద్దాం తెలుసా? అమ్మా, నువ్వు ఆత్మతో నింపబడటానికి, నీ జీవితంలో అద్భుతం జరగడానికి గోతులను తవ్వమంటే నువ్వేం చేద్దాం తెలుసా? ఎదటి వారికి గోతులు తెస్తాం. ఎవరికి? ఎదటి వారికి గోతులు తెస్తాం. బైబిల్లో ఒక మాట రాయబడింది, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటో మరలా చదువుదామా? యథార్థవంతులు దుర్మార్గ మార్గంలో నడిపించడానికి గోతులు తవ్వుతారట. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? యథార్థవంతులను దుర్మార్గంలో నడిపించడానికి గోతులు తవ్వుతారట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు తవ్విన గోతులో వారే పడతారు. ఆమేన్. ఈ రోజున ఎదటి వారి కొరకు కాదు నువ్వు గోతులు తవ్వాల్సింది, నీ కొరకు నువ్వు గోతులు తవ్వుకునేవాడుగా, నా కొరకు నేను గొయ్యి తవ్వుకునేవాడుగా మీరు ఉండాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే మనమే గోతులు తవ్వుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఈ గోతులు ఏంటంటే మన హృదయాన్ని మనమే తవ్వుకునేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఎందుకు తవ్వాలో చెప్పనా? ఒకప్పుడు అబ్రహాము నివసించిన దినాల్లో అబ్రహాము బావులను తవ్వించాడు. వీటిని తవ్వించాడు, బావులను తవ్వించాడు. బావులను తవ్వించినప్పుడు ఆ బావుల్లో జలలు గల నీటి ఓటలు వారు కనుగొన్నారు. ఆమేన్. జలలు గల నీటి ఓటలను కనుగొన్నారు. ప్రతి బావిలో కూడా వారికి ఏం దొరికినాయి అంటే నీళ్లు దొరికినాయి. ఏం దొరికినాయి? నీళ్లు దొరికినాయి. అబ్రహాము చనిపోయాడు. ఎవరు? అబ్రహాము చనిపోయాడు. శత్రువులు ఏం చేశారో తెలుసా? ఆ గోతులను పూర్తి చేశారు, ఆ బావులను పూర్తి చేశారు. అప్పుడు ఇస్సాకు ఏం చేశారో తెలుసా? మరలా ఆ బావులను తవ్వించాడు. మరలా
ఆ బాబులతో నించాడు. ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకప్పుడు నీ యొక్క హృదయాన్ని కూడా తవ్వాడు. ఏం చేశాడు? తవ్వాడు. తవ్వి నీటి ఓటలు నీకు ఇచ్చాడు. నీటి ఓటలు నీకు ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో నేను నింపాడు. అయితే నువ్వేం చేసావో తెలుసా? శత్రువు ఏం చేశాడో తెలుసా? నీ హృదయాన్ని పూర్తి చేశాడు. ఏం చేశాడు? పూర్తి చేశాడు. నీ హృదయాన్ని పూర్తి చేశాడు. ఒకప్పుడున్న నీళ్ళు లేవు, ఒకప్పుడున్న అభిషేకం ఇప్పుడు లేదు. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసేవాడు, ఒకప్పుడు దేవుని సన్నిధిలో పాటలు పాడేవాడు, ఒకప్పుడు నీ దేవుని సన్నిధిలో పరిచర్య చేసేదాన్ని, ఒకప్పుడు నీ జీవితంలో దేవుని కొరకు ఖరీదనంగా నిన్ను నీవే అర్పించుకున్నదాను. కానీ ఇప్పుడు అర్పణ లేదు. నీ జీవితం ఏమైపోయిందో తెలుసా? నామకార్థ క్రైస్తత్వం వచ్చింది. ప్రార్థన అభిషేకం లేదు, ఆరాధన లేదు, దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం లేదు, దేవుని కొరకు ఖర్చే అనుభవం లేదు. కారణం ఏంటంటే సైతాన్ గడు ఏం చేశాడు తెలుసా? నీ హృదయాన్ని పూర్తి చేశాడు. ఏం చేశాడు? పూర్తి చేశాడు. ఎలా పూర్తి చేశాడు అంటే లోక వార్తలతో పూర్తి చేశాడు. ఏ వార్తలతో? లోక వార్తలతో పూర్తి చేశాడు. పాపంతో పూర్తి చేశాడు. నీ హృదయాన్ని ఎలా పూర్తి చేశాడు అంటే ఈ లోక సంబంధమైన సెల్ ఫోన్తో పూర్తి చేశాడు. ఏం పూర్తి చేశాడు? సెల్ ఫోన్తో పూర్తి చేశాడు. అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూస్తూ నీ హృదయాన్ని వాడు ఏం చేశాడు తెలుసా? పూర్తి చేశాడు. దేవుని వాక్యానికి చోటు లేకుండా, పరిశుద్ధ ఆత్మకు చోటు లేకుండా నీ హృదయం ఏమైపోయిందో తెలుసా? పూడ్చబడి. ఏమైందండి? పూడ్చబడింది. ఐకిక విచారాల చేత పూర్తి చేశాడు. ఐకిక విచారాల చేత నీ హృదయాన్ని పూర్తి చేశాడు. అందుకే నీ జీవితంలో ఏం లేదంటే వాక్యానికి చోటు లేదు, పరిశుద్ధాత్మకు చోటు లేదు, దేవునికి చోటు లేదు. హృదయం అంతా వ్యక్తమైన వాటితో నింపబడింది. లోక వార్తలతో, లోక సంబంధమైన వార్తలతో, సీరియల్స్తో, సినిమాలతో. ఈ రోజున నీ హృదయం అంతా కూడా వ్యక్తమైన వాటితో నింపేశాడు అపవాది నింపేశాడు. అందుకే పరిశుద్ధాత్ముడు నీలో నివసించడానికి చోటు లేదు. ఏం లేదండి? చోటు లేదు. ఈ రాత్రైనా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే, నీ కఠోరమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను విడిపించాలి అంటే, నీ జీవితంలో ఒక బలమైన సాధనంగా నిన్ను వాడుకోవాలి అంటే ఈ రాత్రి నువ్వు గోతులను తవ్వుదువుగా. ఆ గోతులు ఏంటో తెలుసా? నీ హృదయం అనే గోతిని నీకు నీవుగా తవ్వుకోవాలి. వ్యర్థమైన వాటిని తీసి బయట పారేయాలి. వ్యర్థమైన వాటిని బయటికి తీసి పారేయాలి. నువ్వెంత లోతుగా నువ్వు తవ్వగలిగితే, దేవుడు నీలో నివసించడానికి ఎంతగా నీవు అవకాశాన్ని కల్పిస్తావో అంతగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అంతగా అద్భుతాలు జరుగుతాయి. అందుకని ఈ రాత్రి నీ హృదయంలో నీ హృదయాన్ని నువ్వు తవ్వుకో. ఎవరి హృదయమో నువ్వు తవ్వటం కాదు, వాడట వీడిట అంటాం కాదు. నీ హృదయంలో ఉన్న తప్పిదం ఏంటో, నీలో ఉన్న పాపం ఏంటో, నీలో ఉన్నటువంటి చెడు క్రియలు ఏంటో, నీ యొక్క హృదయము దేని చేత నింపబడిందో ఒకసారి చూసుకుని నువ్వు తవ్వుకోగలిగితే, నీ హృదయాన్ని నువ్వు తవ్వుకోగలిగితే, ఈ రాత్రి నువ్వు తవ్వి నీ హృదయాన్ని ఖాళీ చేయగలిగితే ఈ రాత్రే నీ జీవితంలో అద్భుతం జరిగే రాత్రి. ఈ రాత్రే దేవుని మహిమను చూసే రాత్రే. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ హృదయంలో మరలా ఉబ్బుకుతున్న నీటి ఓటలను నా ప్రభు రప్పించబోతున్న రాత్రి ఈ రాత్రి నీ హృదయం నిండా ఆత్మతో నా ప్రభు నింపును గాక. ఈ రాత్రి నింపి నీ శత్రువుల పైన నీకు జయాన్ని ఇచ్చును గాక. అతి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. మొకరిస్తారా? కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనం ఉండదు. మోకరించండి, నిటారుగా మోకరించండి. అయ్యా నిజమేనయ్యా, నా జీవితంలో లోక వార్తలతో నేను నింపబడ్డానయ్యా.